అవార్డుకి సంబంధించి కొత్త కేటగిరీ అనౌన్స్ చేశారు. ఇకపై స్టంట్ డిజైన్ జాబితాలోనూ అవార్డులు ఇవ్వనున్నట్లు అకాడమీ ప్రకటన విడుదల చేసింది. ఇందులో RRR స్పెషల్ అట్రాక్షన్ అయింది. దట్ ఈస్ టాలీవుడ్ అంటూ మరొకసారి చాటి చెప్పినట్లయింది. సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డు ఆస్కార్. వివిధ విభాగాల్లో ఈ అవార్డులు అందిస్తారు. ఇప్పటి వరకు మొత్తం 23 విభాగాలకి ఆస్కార్ అందిస్తున్నారు. ఇందులో నటన, దర్శకత్వం నుంచి సినిమాటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్ లాంటి సాంకేతిక అంశాలపై కూడా అవార్డులు ఇస్తున్నారు. తాజాగా మరో కేటగిరీని కూడా అందులోకి చేర్చారు. ప్రస్తుతం ప్రతి సినిమాలో స్టంట్స్ కి చాలా ప్రాధాన్యత ఉంది. హీరోయిజాన్ని ప్రదర్శింపచేసేది, ప్రేక్షకుల్ని ఆకర్షించేది స్టంట్సే. ఈ మధ్య రిలీజ్ అయిన పుష్ప 2లోనూ స్టంట్లు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. ఇప్పుడు కొత్తగా ఆస్కార్లో యాడ్ చేసిన మరో కేటగిరీ స్టంట్ డిజైన్. ఇకపై స్టంట్ డిజైన్ కేటగిరీలోనూ అవార్డులు ఇవ్వనున్నట్లు అకాడమీ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. 2027 నుంచి విడుదల కానున్న సినిమాల్ని ఈ జాబితాలో ఎంపిక చేసి అవార్డులు ఇస్తామన్నారు. ఈ కేటగిరీపై మాట్లాడిన అకాడమీ నిర్వాహకులు, సినిమా ప్రారంభం నుంచి నిర్మాణంలో స్టంట్ డిజైన్ భాగంగా మారింది. సృజనాత్మకత కలిగిన కళాకారులని ఈ కేటగిరీలో వినూత్నంగా గౌరవించడం మాకెంతో గర్వకారణం అన్నారు. 100వ అకాడమీ అవార్డుల్లో ఈ జాబితాను అధికారికం చేయనున్నారు. దీని ప్రకటనపై సినీ ప్రముఖుల్లో హర్షం వ్యక్తమవుతోంది. అయితే 2027 నుంచి విడుదలైన సినిమాలని ఈ జాబితాలో ఎంపిక చేస్తామన్నప్పుడు ఇప్పటికే విడుదలైన RRR ప్రస్తావన ఎందుకు వచ్చింది? ఈ సందేహం వచ్చుంటుంది కదా. మీరన్నది నిజమే. ఈ జాబితాలో ఉండేందుకు RRRకి అవకాశమే లేదు. కానీ కొత్త కేటగిరీని యాడ్ చేస్తున్నామంటూ అకాడమీ విడుదల చేసిన పోస్టర్ పై చోటు సంపాదించుకుంది RRR. పోస్టర్ పై 3 సినిమాల స్టంట్ డిజైన్ గురించి ప్రస్తావించారు. వాటిలో ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్, మిషన్ ఇంపాసిబుల్ సినిమాలతో పాటు RRR మూవీ ఫ్రేమ్ కూడా ముద్రించారు. ఆస్కార్లో యాడ్ చేసిన కొత్త కేటగిరీపై స్పందించారు రాజమౌళి. 100 ఏళ్ల నిరీక్షణ ఫలించింది. 2027 నుంచి విడుదలయ్యే సినిమాలకి కొత్తగా స్టంట్ డిజైన్ లోను అవార్డులు రానున్నాయి. దీన్ని సాధ్యం చేసినందుకు నిర్వాహకులకి కృతజ్ఞతలు అంటూ పోస్ట్ పెట్టారు. ఈ పోస్టర్ లో RRR విజువల్ చూడటం చాలా ఆనందంగా ఉందన్నారు. అపజయం వెరగని దర్శకుడిగా వెలుగుతున్న SS రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, NTR నటించిన RRR మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇందులో నాటు పాటికి ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ వచ్చింది. చరణ్, తారక్ నట విశ్వరూపం చూపించారు. భీమ్ గా తారక్ కట్టిపడేస్తే సెకండ్ హాఫ్ లో అల్లూరిగా అద్దరగొట్టేశాడు చరణ్. ఈ లుక్ తో చేసిన స్టంట్లు హాలీవుడ్ ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా అకాడమీ అవార్డు కొత్త కేటగిరీ అనౌన్స్మెంట్ పోస్టర్ లో RRR చోటు దక్కించుకోవటం చూసి తెలుగు ఆడియన్స్ ఇది మన భారతీయ సినిమాకు, ముఖ్యంగా తెలుగు సినిమాకు దక్కిన గౌరవం అని పోస్టులు పెడుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.